పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఎండలకు ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రత అరేంజ్ చేస్తోంది ఎన్నికల సంఘం. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉంది ఎన్నికల సంఘం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మంచినీరు, టెంట్ సౌకర్యంతో పాటు ఓటర్లు క్యూలో ఎక్కువసేపు ఉండకుండా చర్యలు తీసుకుంటోంది. అన్ని పార్టీల ప్రతిపాదనతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని 6 గంటల వరకు పెంచింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. వీటిలో 10,000 వరకు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. ఇక్కడ ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తోంది. 3 లక్షలకు పైగా సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. తక్కువ పోలింగ్ నమోదవుతున్న కేంద్రాలను గుర్తించి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఓటు వేయడానికి వచ్చేవారు తప్పనిసరిగా ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓటర్ ఐడి కార్డు లేకుంటే ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా పోలింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు పోలింగ్ శాతం తగ్గుతుండటంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది ఎన్నికల సంఘం.